నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. మరికొద్ది రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ అంటే గతంలో ఆర్టీసీ, ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఒక్క బస్సు కూడా తిరగనివ్వకుండా మేము అడ్డుకుంటాం అని చెప్పి ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు ఏదైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నటువంటి వారు. దానికి సంబంధించి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున వారికి సపోర్ట్ ఇచ్చాయి. 17, 18 ఈ 2 రోజుల పాటు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలు 100కు పైగా ఉన్నాయి. ఆ డిపోల వద్ద సామూహిక నిరాహార దీక్షలు. ఆగస్టు 28వ తేదీన జిల్లా కార్యాలయాల వద్ద ఆందోళన. అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మేమేంటో చూపిస్తాం. ఎందుకనంటే వారు పాపం ఎన్నో ఏళ్ళగా మరి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మేము ఎప్పుడు గతంలో దాదాపుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న అదే రకమైనటువంటి జీతభత్యాలు, అదే రకమైనటువంటి గౌరవం, ఎక్కడా కూడా మా సర్వీస్కి తగ్గట్లుగా ప్రమోషన్స్ అనేది ఉండట్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ వాళ్ళ దగ్గర మేము ఎంత మొత్తుకున్నా సరే దానికి సంబంధించి చొరవ తీసుకోవట్లేదు అనేది ఒకటి. అలాగే కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తాం, దాన్ని ప్రైవేటు వారికి కాంట్రాక్ట్ ఇస్తాం, వారు నడిపించుకుంటారు. ఈ రకమైనటువంటి విధానం సరైంది కాదు. అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. ఇప్పుడున్నటువంటి బస్సులన్నీ కూడా బాగా పాతివైపోయినాయి కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని 0 టికెట్ ద్వారా అమలు చేస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి విషయం. దానికి చాలా విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఇట్లాంటి క్రమంలో ఆ బస్సుల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వారు చేయెత్తిన ఆపకపోతే వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు కాస్త తగ్గిందిలేండి. ఆ పథకం ప్రవేశపెట్టినటువంటి కొత్తలో నా భార్య బస్సు ఆపితే ఆపవా అని చెప్పి భర్త వచ్చి దాడి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకోవడం, ఈ రకమైనటువంటి మనం చూసాం చాలా. అయితే ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్తో పాటు వారు కూడా పిఆర్సీ అమలు చేయాలి, దానికి సంబంధించి ఐఆర్ వెంటనే ఇవ్వాలి అనేది ఇది కామన్ ప్రాబ్లం. ఉద్యోగ వర్గాల్లో ఇది ఎక్కువగా కనిపించేటువంటిది సమస్య. దానికి సంబంధించి ఇంకా కొన్ని డిమాండ్స్తో వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించండి. రవాణా రంగంలో ప్రధానంగా ఒక ప్రజా రవాణా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని మీరు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేశారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైనటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయో, వెసులుబాటు ఉందో దానిని మాకు కూడా వర్తింపచేయండి అనేది వారు కోరుతున్నటువంటిది. అందులో న్యాయపరంగానే వారు డిమాండ్ చేస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు, వాటినే కదా మేము అమలు చేయమంటున్నాం. కనీసం ఉద్యోగ భద్రత అనేది కూడా మాకు తక్కువైంది, కరువైంది. దీనికి సంబంధించి మీరు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కారుణ్య నియామకాలు అవి కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో లేవు. వీటన్నిటినీ ఒక ఆలోచన చేసి మా ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం మీరు ఆలోచన చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మేమేంటో నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి దగ్గర పడింది అని చెప్పి తాజాగా కూడా సమావేశమయ్యారు. వారికి జేఏసీ సపోర్ట్ ఉంది, ఉద్యోగ సంఘాల సపోర్టు, కార్మిక సంఘాలు అందరూ కూడా మద్దతు తెలిపాయి. అందరూ కూడా ఏకమయ్యారు, ఒక గొడుగు కిందకు వచ్చారు. ఇక మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి మేమేంటో చూపించేటువంటి టైం దగ్గర పడుతుంది అనేది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఆ యొక్క రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి. దీనికి సంబంధించి అసలు వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఇంకా ఏ రకమైనటువంటి విధానంతో వెళ్ళబోతున్నారు, ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం మేము కూడా. ప్రభుత్వం స్పందించకపోతే ఒకవేళ ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది అనేది ఉద్యోగ సంఘ నేత శ్రీనివాసరావు గారు మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళబోతున్నారు, ప్రభుత్వం ఎందుకు మీ సమస్యలపై ఫోకస్ పెట్టకుండా ఇలా కాలయాపన చేస్తుంది, గతంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ అన్నిటిని కూడా ఎందుకు నెరవేర్చట్లేదు అనే అంశాలకు సంబంధించి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే, శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. సార్ ఏంటి పరిస్థితి అంటే మీరు ఎప్పటి నుంచో
మీ డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెడుతున్నారు, కనీసం వాటిని పట్టించుకోకుండా అదే రకమైనటువంటి కాలయాపన చేస్తుంది అనే తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత మీలో బాగా ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. ఈ 17, 18 తేదీల్లో సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది? సార్ నమస్తే సార్. నేను గెత్తం శ్రీనివాసరావు, వైఎస్ఆర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఓకే. ఈ రోజు మేము గత ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నుంచి విలీనం అయ్యి ఆర్టీసీలో గవర్నమెంట్ లోకి వచ్చాం పీటీడీగా. అవును. అప్పటి నుంచి ఆ గవర్నమెంట్ కొన్ని చేసినాయి, కొన్ని చేయలేదు. అలాంటి సమయంలో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు మీకు ఐఆర్ ఇస్తాము, తర్వాత మీకు రావాల్సిన డిఏలు కానీ మీ యొక్క పెండింగ్ అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పారండి. మా ఎంప్లాయీస్ లో కోటి ఆశలతో ఈ గతంలో ఇదే సీఎం గా ఉన్నప్పుడు వారు మాకు ఫిట్మెంట్ ఎక్కువ ఇచ్చారు, చూశారన్న ఉద్దేశంతో వారిని మేము నమ్మి మా ఉద్యోగస్తులందరూ కూడా వారికి ఓటేసి వారిని గెలిపి అధికారంలో రావడానికి మా ప్రయత్నం కూడా మేము జరిగినప్పుడు. ఎందుకంటే ఉద్యోగస్తులు మేము కేవలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించుకోవాలి సార్. మాకు ఏ విధంగా మాకు బెనిఫిట్ జాబ్ తప్ప ఇంకా మాకు ఆధారాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో 5 డిఎల్ పెండింగ్ పెట్టున్నారు సార్ ఇప్పటికి. వీళ్ళు వస్తే మేము రాగానే ఐఆర్ ఇస్తా ఉన్నారు సార్. 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరాలు అడుగు పెట్టాము. కింద స్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పీటీడీ ఎంప్లాయీస్ అంటేనే ఆర్టీసీ నుంచి ఇది విలీనమైన ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ రోజు మా సొసైటీ టీసీఎస్ అనేది ఉంది కాబట్టి లోన్లు పెట్టుకొని బతుకుతున్నారు సార్. వడ్డీలు కట్టుకోలేక నానా ఇది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైంలో మమ్మల్ని గురించి కానీ యాజమాన్యం ఏం పట్టించుకోవట్లా. యాజమాన్యం సూపర్ 6 లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీలో శ్రీశక్తిని అమలు పరుస్తున్నారు సార్. గతంలో బస్సులు చెడిపోయి కొన్ని దాటిపోయినాయి, కొంత ప్రమోషన్ వచ్చి ఖాళీలు అయిపోయినాయి సార్. డ్యూటీ దిగి డ్యూటీ చేయాల్సిన పరిస్థితి కండక్టర్, డ్రైవర్లు కానీ మెకానికల్ కానీ. బస్సుల సంఖ్య పెంచలేదు. తర్వాత చాలా మంది చనిపోతున్నారు డ్యూటీలు ఒత్తిడికి, పని ఒత్తిడికి. ఎందుకంటే 60 మంది ఎక్కాల్సిన బస్ కి 120 మంది 130 మంది ఎక్కటం ఊపిరాడగా నానా కండక్టర్ డ్రైవర్లు చనిపోయే పరిస్థితి వస్తుంది సార్. అదే విధంగా వీళ్ళు ఐఆర్ ఇవ్వలేదు, 5 డిఏలు ఇవ్వలేదు. మాకు రావాల్సిన ఏరియాస్ కూడా ఇవ్వకుండా వీళ్ళు నానా ఇబ్బంది పెడుతున్నారు సార్ గవర్నమెంట్. మేము కోటి ఆశలతో వీళ్ళు మేము నమ్ముకున్నాం. కానీ ఎంప్లాయీస్ ఇబ్బంది పడే దాని మీద మా సోదర సంఘాలు వారికి నోటీస్ ఇచ్చినా గానీ 3 దఫాలుగా చర్చలు యాజమాన్యంతో జరుగుతున్నాయి. వాళ్ళు మీటింగ్లు పెట్టి మేము చెప్తున్నాము. మొన్న కూడా సబ్ కమిటీ, మినిస్ట్రీ కమిటీ మీటింగ్ పెట్టారు సార్. దాంట్లో మేము చూస్తామన్నారు తప్ప సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామంటే ఇంతవరకు కూడా వారు గత గౌరవ ముఖ్యమంత్రి పట్టించుకున్న దాఖలు లేవు. కాబట్టి మేము చాలా అసంతృప్తితో ఉద్యోగస్తులందరూ ఉన్నారు సార్. రేపు వాళ్ళు చేసే మేము ఆ సంఘాల్లో జేఏసీలో ఉన్నా లేకపోయినా ఈ రోజు మా బలం కన్నా ఉద్యోగస్తులందరూ కూడా మాకు కావాలి అని అమరావతి జేఏసీ వాళ్ళతో కానీ ఏపీ ఎన్జిఓతో కానీ బయట మా సోదర సంఘ అసోసియేషన్లు అన్ని కూడా బయట ట్రేడ్ యూనియన్ల దగ్గర కూడా వెళ్ళి జరుగుతుంది. ప్రజలను కూడా సమేతపరుస్తున్నాం. ఎందుకంటే నేను ఉద్యోగిని అనేవాడిని ప్రభుత్వం ద్వారా, శాసనాల ద్వారా మేము గవర్నమెంట్ గా ఎలక్ట్ అయి వచ్చామే కానీ ఎవరు దయాదక్షిణ మీద ఉద్యోగం చేయట్లేదు సార్. మా గురించి మా కుటుంబాలన్నీ కూడా మా మీద ఆధారపడి ఉంటున్నాయి ఇక్కడ. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు కూడా మేము ఏదో ప్రతి చిన్న విషయాన్ని కూడా తీవ్రమైన పనిష్మెంట్లు ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నెన్న పడవచ్చు సార్. ఆర్థికంగా కుటుంబాన్ని నడిపే పరిస్థితులు మేము లేము. ఖచ్చితంగా భవిష్యత్తులో సమ్మె దాకా వెళ్లే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆ విధంగా ముందు తీసుకెళ్తుంది మమ్మల్ని. ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఈ మంత్రులు గాని వీళ్ళు గాని ఆ విధంగా చేస్తున్నారు. సీఎం గారు చూస్తారు అన్నారు కానీ ఇది సాధ్యం కాదు సార్. ఉద్దేశపూర్వకంగా గతంలో ఈ గవర్నమెంట్ మా మీద కక్ష కట్టుకున్నట్టు మేము భావిస్తున్నాం సార్. ఇది కక్ష తీరుగా. ఎందుకంటే గతంలో మా గత అసోసియేషన్ నాయకులు ఉన్నారు కదా గవర్నమెంట్ లో, వాళ్ళు అన్నారు మేమే మిమ్మల్ని ఓడించామనే మాటను మనసులో పెట్టుకొని మమ్మల్ని వేధిస్తూ మా కుటుంబాలందరినీ బజార్కి ఇచ్చేటట్టుగా ఈ గవర్నమెంట్ చేస్తుందని మేము భావిస్తున్నాం సార్. ఏది ఏమైనా మా ఆకలి కేకలు కానీ మా కుటుంబాలు బజార్ పడకుండా ఉండాలి అంటే మేము దేనికైనా ఎంత దూరం అయినా వెళ్ళి మా యొక్క ఆందోళన చేస్తూ మా యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ ఈ రోజు ఆర్టీసీలో దరిదాపు
రిక్రూట్మెంట్ రిటైర్డ్ అయిపోతే ఆ ప్లేస్ లో లేదు, చనిపోతే ఆ ప్లేస్ లేదు, ప్రమోషన్ అయితే ఆ ప్లేస్ ఖాళీ నిప్పట్లా. కానీ వీటన్నిటిని పూర్తి చేయాలి. సూపర్ 6 ఖచ్చితంగా అమలు పరచాలండి. ఏ విధంగా చేయాలండి గవర్నమెంట్? మేమేమన్నా బానిసలు, కట్టు బానిసలు కాదు కదా, ఆర్టిస్టులు ఉద్యోగం చేసే ఉద్యోగి. కాబట్టి మాకు కొన్ని ఆలోచనలు, మాకు ఫ్యామిలీ ఉంటాయి. డ్యూటీ దిగినాక ఇయే చేసి చచ్చిపోతున్నారు సార్. రోజు కనీసం 2-3 ఏదో ఒక డిపోలో చనిపోతున్నారు సార్, ఈ ఒత్తిడి తట్టుకోలేక. కాబట్టి ఇప్పుడుకైనా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మాకు రావాల్సిన 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, కానీ మాకు రావాల్సిన మా సొమ్ము కదా సార్, అది బయట లోపల ఉన్నది. మా ఏరియర్స్ కానీ ఇవన్నీ మాకు రావాల్సినవి సార్. దానికి మేము వడ్డీలు కట్టుకోవట్లేదు సార్ బయట తెచ్చుకున్న డబ్బులకి. కాబట్టి ఐఆర్ కానీ డిఎల్ కానీ ఏమంటే ప్రకటించాలి, మాకు ఇవ్వాలి. మా యొక్క ఏరియర్స్ కూడా ఇప్పించాలండి. ఆర్థిక పరిస్థితుల నుంచి మమ్మల్ని విముక్తులు చేయాలని గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు ఒక డెడ్ లైన్ అది పెట్టారు, ఈ మంత్ ఎండింగ్కి ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే అంటే ఇంకా సమ్మెకి వెళ్ళే ఆలోచన ఉంటుందా, కనిపిస్తుందంటారా? ఉండదు సార్. మాది గౌరవప్రదంగా ఆర్టిస్టులు మేము ట్రేడ్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్ గా ఉన్న కారణం కూడా మేము ఎప్పుడు కూడా ఒకేసారి ఎదురుదాడి చేయటానికి ఏదో మా యొక్క ఇది చూపించుకోవడం చేయరండి. మొదటి దశ అని 1 నెలలో చేశారు సార్. మమ్మల్ని ఆ రోజు ఏం పట్టించుకోవాలి. 2వ దశ అని పెట్టారు సార్. చేసినప్పుడు కూడా ఆ నెలలో కూడా పట్టించుకోవాలి. 3వసారి వచ్చేళ్ళకే మంత్రులు ఏదో తూతు మంత్రంగా వచ్చి మేమున్నాము, మేము చేస్తున్నామని మాట్లాడారు తప్ప ఏం చేయలేదు సార్. దీంట్లో ఉద్యోగస్తులు తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? మమ్మల్ని బతికించరా, మమ్మల్ని చంపుతారా? మీ నాయకత్వాలు, మా నాయకత్వాలను కూడా క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఏర్పడ్డారు కింద స్థాయి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం కాకపోతే మా బతుకులు మేము నిర్వహించుకోవాలన్నా, మా అసోసియేషన్ ఉండాలన్నా, ఆ కుటుంబాలు మేము ఇచ్చిన నాయకత్వం మా మీద నమ్మకాలు వమ్ము చేయకుండా మేము పనిచేయాలన్నా 4వ దశలో మాత్రం తీవ్రమైన ఆందోళనలు కానీ, సమ్మెలు కానీ, దీక్షలు కానీ ఏదైనా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోతాం సార్. అలాంటి కార్యక్రమాన్ని మా దేశ నాయకులు చేస్తే మేము అసోసియేషన్ గా అతీతంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న పీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని మీ ద్వారా ప్రభుత్వం తెలియపరుస్తున్నారు. రైట్ సార్, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం థ్యాంక్ యూ సార్. అదేంటి పరిస్థితి అంటే ఎన్ని దశలుగా మొర్ర పెట్టుకున్నా, విన్నవించుకున్నా కనీసం మా సమస్యలపై దృష్టి పెట్టట్లేదు ఈ ప్రభుత్వం. ఎన్ని రకాల హామీలు, ఎలాంటి వాగ్దానాలు చేశారు, కనీసం వాటినైనా అమలు చేయమంటున్నాం, వాటినైనా నెరవేర్చండి అయ్యా అంటున్నాం. కనీసం అని చెప్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ప్రతి డిపోలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోలో 1-2, రాష్ట్ర వ్యాప్తంగా 2 చనిపోతున్నారంటే ప్రతిరోజు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ డ్యూటీలని, ఒక పక్కన వయోభారం, మరో పక్కన వ్యాధుల దాడి, ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. మరి మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్రజా రవాణా విభాగంలో పనిచేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ. మరి వారి యొక్క యోగక్షేమాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. వీరిది మరింతగా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అనే చెప్పాలి. దాదాపుగా ఒక బస్సులో 50 మంది 60 మంది. ఇప్పుడు ఇంకా ఈ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఎంతమంది ఎక్కుతున్నారో కూడా తెలియని పరిస్థితి. మరి వారందరినీ గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేయాలంటే వారి ఆరోగ్యం బాగుండాలి, వారు మానసికంగా శారీరకంగా బాగుండాలి. మరి ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి. డొక్కు బస్సులు ఎక్కడ ఆగిపోతాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. నేను పాసింజర్లు దిగి తొయ్యాలి బస్సుని. అలా మనం చాలా చూస్తున్నాం. పాత బస్సులకి రంగులేసేసి మరి ఈ రకమైనటువంటిది జరిగింది. కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినటువంటి బస్సులకు తాలూకు స్టాఫ్ పూర్తిగా ఉండాలి, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి. అదంతా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ఆ రకమైనటువంటి ఆలోచన చేసి వారి సమస్యలను పరిష్కరించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏదైతే వారు ఉద్యమాన్ని తీవ్రతరం చేయకముందే ఇది జరగాలి. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో రవాణా వ్యవస్థ మనం గతంలో కొన్ని చూసాం సందర్భాల్లో. మరి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.